గాయస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సహర్ కృష్ణన్ ఛానల్. సో ఇవాళ ఉగాది కాబట్టి ఇప్పుడే లేచాను. నేను లేచేసరికి మా మమ్మీ ఆల్రెడీ లేచి పిండి వంటకాలు అవి ఇవి చేస్తుంది. సో చూద్దాం ఇవాళ మనం ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఏమో. అమ్మ నేనైతే ఫ్రెష్ అయ్యాను. చలో చూద్దామా ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అనేది. ఆంధ్ర స్టైల్ కాబట్టి నేను ఆంధ్ర స్టైల్లోనే చూపిస్తాను. సో మా మదర్ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఏమేం కావాలి, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కొత్త ఇంట్లో చూద్దామా. సో మా మమ్మీ అయితే వెండి పాత్రలు అన్నీ కడిగేసి నీట్గా దీపారాజనకి రెడీ చేసేసింది. సో ప్రసాదాలు ఈ వెండి గిన్నెల్లో పెట్టేసుకుందాం. ఇంకా దీపారాజన చేసుకొని ఉగాది పచ్చడి చేసుకుందాం. సో ఉగాది పచ్చడికి మామిడికాయ, వేప పువ్వు, అరటిపండు, బెల్లం, ఇంకా చింతపండు కూడా. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. నేను వెయిటింగ్ మా మమ్మీ కోసం. ఉగాది పచ్చడి రానోళ్ళు అయితే ఎవ్వరు ఉండరు, కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను చేయను, మా మమ్మీ చెప్తా ఉంటుంది, నేను చేస్తాను. సో లెట్ స్టార్ట్. సో ఇప్పుడు దేవుడిది క్లీన్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. మా మమ్మీ పాయసం ఇంకా గారెలు వేస్తుంది. సో అవి అయినాక మొత్తం ఒకేసారి ప్లేట్స్లో పెట్టి మీకు చూపిస్తాను. సో మా డెకరేషన్ అయితే ఇలా అయ్యింది దేవుడికి. సో అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాం. ఇంకా పాయసం ఒకటి రావాలి వచ్చి. సో ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ పెట్టేసాం. ఇప్పుడు కొంచెం మంత్రాలు పెట్టి దీపారాజన చేసి తర్వాత ఉగాది పచ్చడి చేసి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడి తింటాం. కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం గగన సదృశం తత్వనస్యాది లక్ష్యం ఏకం నిత్యం సరళి సాక్షి. ఏంటి డాడీ పాటలు? కాపీ రైట్స్ పడతాయి డాడీ. శుక్లాం భరధరం పెట్టు 2 minutes. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానమూల్యం బుద్ధి సర్వస్య విష్టితం. అన్నింటినీ ప్రకాశింపజేస్తున్న పరమాత్మే పరంజ్యోతి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్త జగత్తును ప్రకాశింపజేస్తున్నది పరమాత్మే. జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము పరమాత్మే. అంతా పరమాత్మే, అంతా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా ఏమీ లేదు, అంతా పరమాత్మే. దీపారాజన అయిపోయింది. సో ఇప్పుడు ఉగాది పచ్చడి కలుపుకుందాం. ఫస్ట్ ఓకే, ఇవి ప్రసాదం. ఇది ఉగాది పచ్చడికి కావాల్సింది. ఫస్ట్ మామిడి ముక్కలు ఇంకా వేప పువ్వు వేసుకుందాం కొంచెం. ఓకే, సో ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. బనానా, కొంచెం ఉప్పు, బెల్లం. సో ఇప్పుడు దీన్ని వేసాను. ఇక్కడ మామూలుగా తెలంగాణలో అందరూ పుట్నాలు వేసుకుంటారు ఇట్లా వాటర్ లాగా, కానీ మాకు అలా మేము పుట్నాలు వేసుకోము. ఇట్లా జస్ట్ గుజ్జులాగా చేసుకుని చిన్న స్పూన్తో తీర్థం తీసుకున్నట్టు తీసుకుంటాం. సో ఇది అయిపోయింది కాబట్టి దేవుడి దగ్గర పెడదాము ఫస్ట్. మా మమ్మీ వెనకాల నాకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంది. సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ దండం పెట్టుకొని తర్వాత ఉగాది పచ్చడిని తిందాం.
ఓకే. సో ఇప్పుడు నేనైతే మంచిగా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను కాబట్టి చాలు. ఓకే. సో కొబ్బరికాయ కొట్టడం కూడా ఒక ఆర్టే. సో ఫైనలీ దేవుడి దగ్గర పెట్టాను, పెట్టుకున్నా. పడదులే. సో కొబ్బరి వాటర్ తీర్థం కూడా దీంట్లో పోసుకుందాం. దీని నిండా వచ్చింది. సో ఇప్పుడు హారతి వెలిగించాలి ఇక. సో హారతి ఇచ్చేసాం కాబట్టి ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ కొంచెం దేవుడికి చిన్న గిన్నెలో తీసి అక్కడ పెట్టి తర్వాత మనం టేస్ట్ చేద్దాం. సో దేవుడికి అయితే చిన్న గిన్నెలో తీసేసాను. సో ఇప్పుడు నేను ఉగాది పచ్చడి తీసుకొని తినేసి ఎలా ఉందో అని చెప్పి ఉంది ఇక్కడే ఉన్నాయి అన్నీ ఉన్నాయి. నేను టేస్ట్ చేయాలి కాబట్టి ఉగాది పచ్చడి మనం కారం వేయలేదు. కారం వేయరా? ఇక్కడ వేస్తారు కానీ మేమైతే వేయం. ఇప్పుడు నేను వేస్తారు అన్నాను కాబట్టి మా ఫ్రెండ్ నన్ను ఎక్కరిస్తుంది అన్నమాట. స్వీట్ డాడీ రా. లైట్లు వేసుకుంటే ఇట్లా ఫ్లిక్కర్ అవుతుంది. సో చూసారు కదా, అంత పెద్ద బాగా చేయలేదు. బట్ ఈసారి నుంచి ఫెస్టివల్స్కి ఇంకా బాగా చేస్తాను. అంటే కొంచెం కొత్తగా ఉంది కాబట్టి కొత్త ఇంట్లో. ఇంకా ఇప్పుడు ఇవాళ మా మమ్మీ బర్త్డే, మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. అది కూడా రికార్డ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో చూసారు కదా మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్. అంతే. ఇంకా అంటే నేనే తీసుకోవాలి కాబట్టి వీడియో. మా డాడీ తీశారు మొన్న, నా తలకాయ కట్ చేసి తీశారు కాబట్టి ఈసారి మా డాడీని అడగలేదు. నేనంత పెద్దగా అందరూ పక్కా వ్లాగ్ చేసి పెట్టే అంత నీట్గా నేను చేయలేదు. నాకు కుదిరినట్టు చేశాను. సో నెక్స్ట్ నుంచి నేను ఇంకా నీట్గా చేయడానికి, మీ అందరూ ఇంకా ఇంట్రెస్టింగ్గా చూడడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. Thank you so much.